ఉన్నాయి. వీటన్నిటిలో కూడా చాలా వరకు కీలకమైనవన్నీ ముందు చేసుకుంటూ వెళ్ళిపోయాం. మేము మళ్ళీ మీ చేత 10 సార్లు చెప్పించుకునే పరిస్థితులు ఉండకూడదు అనేది మేమే ప్రోయాక్టివ్గా ఉన్నాం. ఇక్కడున్న కృష్ణతేజ గారు కూడా ప్రత్యేకించి ఎందుకు వీరినే ఇక్కడ మనం తీసుకొచ్చామంటే, కేరళ గ్రామ పంచాయతీ వ్యవస్థ చాలా బలమైంది, పటిష్టమైనది. వారిని ఏదో ఒక సందర్భంలో కలిసినప్పుడు, కేరళలో పనిచేస్తున్నప్పుడు ఆయన మాట్లాడిన విధానం చూసి ఇది మన ఆంధ్రప్రదేశ్కి ఈయన ఉంటే బాగుంటుంది, కొంచెం అనుభవం బాగుంటుంది అనేది ఉద్దేశంతో వారిని ప్రత్యేకించి డెప్యుటేషన్ మీద ఇక్కడ తీసుకొచ్చాం. ఈ రోజున ఎంత బలోపేతంగా ఉంది, అట్లీస్ట్ మనం ఇంత చేయగలుగుతున్నామంటే ఆయన చేసిన ఇనిషియేటివ్స్. అలాగే మీకు తెలుసు వెంకటకృష్ణ గారు ఓఎస్డి, ఆయన ట్రైనింగ్ కానీ, ఆయన గ్రామ పంచాయతీకి ఆయన తపన పడే విధానం కానీ చాలా అవగాహన ఉన్న అధికారి ఆయన. అలాగే పిఎస్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా బలంగా నా పేషీలో బలంగా పనిచేద్దాం, మంత్రిత్వ శాఖని బలోపేతం చేద్దాం, ప్రజలకి మేలు చేద్దామన్న ఆకాంక్ష ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు. మీరు ఇచ్చిన ఈ కీలకమైన నేను దీంట్లో స్ట్రైట్ పాయింట్కి వచ్చేసాను. మీరు ఇచ్చిన కీలకమైన పాయింట్స్లో ఒకటి, భగవంతుడితో ప్రారంభిద్దాం, తిరుమల వెంకటేశ్వరుడితోటి. మీరు అడిగింది ఖచ్చితంగా నేను అది టీటీడీ బోర్డు దృష్టికి తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. అది ఎలా సాధ్యాలు ఏంటి అనేది ఒకసారి వారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే కమ్యూనిటీ హాల్ ముందు కన్వర్జెన్స్గా అసలు దాన్ని ఎలా చేయాలి ఏంటి అనుకుంటే, ఇప్పుడే కృష్ణతేజ గారితో మాట్లాడుతూ ఉంటే కమ్యూనిటీ హాల్ని ముందు బిల్డ్ చేద్దాం, దానికి సంబంధించి ఎంపీ ల్యాడ్స్ తోటి అది కన్వర్జెన్స్ తీసుకొచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా మీకు ఈ సందర్భంలో తెలియజేస్తాను. అలాగే 2014 నుంచి 2019 వరకు చేసిన పనులకి కొంత నిధులు విడుదల చేయలేదు. దాని మీద కొంత అన్నిటినీ వీళ్ళు గత ప్రభుత్వం ఆపేసింది. నేను క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకుని దానికి మీకు అనుకూలంగా వెంటనే నిధులను చేయాలి, అది ఎట్లా చేస్తారు అనేది మీకు త్వరలోనే ఉంటుంది. అది కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తాను. మీరు చెప్పిన ఈ 16 అంశాల ముందుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పంచాయతీరాజ్ భవన్ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్కి 2 ఎకరాల స్థలాన్ని అమరావతిలో క్యాపిటల్లో కేటాయించమని కోరుతూ ఉన్నారు. ఇది ఆల్రెడీ మీరు ఇది చెప్పకముందే నేను వెంకటకృష్ణ గారితో మాట్లాడాను దాని గురించి. నాకేమనిపించింది, అందరికీ భవనాలు ఉన్నాయి, దీన్ని ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ దీని ట్రైనింగ్ కానీ లేదంటే సర్పంచ్లు కొంత ట్రైనింగ్, ఎందుకంటే చాలా బాగా అవగాహన ఉన్నవారు వెంకటకృష్ణ గారు. సో మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాం. దీన్ని ఖచ్చితంగా ఇది 2 ఎకరాలు సరిపోదా లేదంటే ఇంకో చోట పెద్ద ట్రైనింగ్ సెంటర్ కూడా కావాలని కూడా చాలా సందర్భాల్లో వారితో మాట్లాడడం జరిగింది. దీన్ని విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. లేదు, ముందు ఒక భవన నిర్మాణం ఉండి 2 ఎకరాల స్థలం ఉండి దానికి కాకుండా ఇంకేదైనా పెద్దది కావాలంటే ఉన్నదాన్ని ఎలాగే మనం తీసుకోవాలో దీని మీద ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్దాం. అలాగే రెండోది మీరు చెప్పాను వెంకటేశ్వర గారి గురించి, అది ఆల్రెడీ పరిశీలిస్తామని చెప్పాం. అలాగే గ్రామ పంచాయతీల్లో మన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టే ఖాళీ స్థలాల్లో రోడ్లకి ఇరువైపుల మొక్కలు నాటి పోషించుటకు నరేగా కింద ప్రత్యేక పథకాన్ని ప్రకటించవలసిందిగా కోరుచున్నామని అన్నారు. దీన్ని మేము ఇనిషియేట్ చేసింది పల్లెవనం అనేది ఇనిషియేట్ చేసాం. ఇది ఖచ్చితంగా ఇది మన గ్రామాలకే కాకుండా ఆదాయం ఒకటి, పచ్చదనం, వీటన్నిటితో పాటు ఉపరితలం తాలూకు ఈ ఉష్ణోగ్రతను తగ్గించాలి అనేది భారతదేశం మన ప్యారిస్ సమ్మిట్లో ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పారు. దాంట్లో భాగంగానే ఇది ప్రతి పల్లెవనాలు ముందుకు తీసుకెళ్ళాలి, గ్రామాలు పచ్చదనంతో ఉండాలి. ఇప్పుడు మీ అందరి దృష్టి కూడా తీసుకొస్తున్నాను. మేము మాట్లాడుతున్నది ఒక కీలకమైన అంశం ఏంటంటే, మనం దాదాపు ఒక $2.5 బిలియన్ అంటే దాదాపు 14,000 నుంచి 2.5 బిలియన్స్ టింబర్ ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. అంటే దాదాపు ఒక 8,000 కోట్లు, 1 బిలియన్ అంటే అంతేనా, అప్రాక్సిమేట్లీ దాదాపు 16,000-18,000 కోట్లు అంటే దాదాపు ఒక 2.5 బిలియన్స్ కాబట్టి ఒక 20,000 కోట్లు పై తాలూకు కలపని మనం దిగుమతి చేసుకుంటాం. మన గ్రామ పంచాయతీ, నేను ముందుగా చెప్పింది ఏంటంటే గ్రామ పంచాయతీలకి ఆదాయం పెరగాలి. దీనికి ముందుగా అసలు ఆదాయం కంటే ముందు
మహాత్మా గాంధీ గారు పెట్టిందే దీనికి బలోపేతం చేయాలి, దీనికి కీలకమైనది పట్టుకొమ్మేది దేశానికి. అది ఉండాలంటే ముందు ఎన్నికైన సర్పంచులకి ఖచ్చితంగా దానికి ఆ గౌరవ స్థానం ఇవ్వాలి, వాళ్ళు ప్రథమ పౌరులు గల పంచాయతీల్లో. సో దాంట్లో ముందస్తుగా మేము ఇనిషియేట్ చేసుకుందాం అనుకుంటే ముందు సర్పంచ్లకి ప్రథమ పౌరులు స్థానం ఇవ్వాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పార్టీ అవ్వచ్చు, పార్టీలకు అతీతంగా అవ్వచ్చు. అది దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సో దానికి సంబంధించి పంచాయతీలకి నిధులు ఎక్కువ కావాలి, అది స్వయం పోషక పంచాయతీలు కావాలి. కొంచెం అటు ఇటు అంటే ఎగ్జాక్ట్ అని ఆర్డర్లో రావట్లేదు, కానీ మన దీన్ని రెండింటికి మేజర్ కనెక్ట్ చేసి మాట్లాడుతున్నాం. ఒకటి దీంట్లో